మామిడి పళ్ళు శివ అని చెప్పేసి ఒక బ్రదర్ ఉంటాడు అనమాట, నావతలో ఉండి. ఆయన పట్టుకొచ్చాడు మొన్న హౌస్ ఓపెనింగ్ సెరమనీకి వచ్చినప్పుడు. ఏం జబాస్ ఉన్నాయి తెలుసా, మరి చెప్పాడు అన్న మన తోటలో వండినవి న్యాచురల్, ఎట్లాంటివి ఏం వేయకుండా వండినాయి అని చెప్పేసి. ఏం జబాస్ ఉన్నాయి తెలుసా పనులు అయితే. అబ్బా గుద్దా వాళ్ళగా ఉన్నాయి, గుద్దా వాళ్ళగా టేస్ట్, గుద్దా వాళ్ళగా. థ్యాంక్ యూ సో మచ్ శివబాయ్, థ్యాంక్ యూ సో మచ్. అరే నాకు కూడా చెప్పురి, అసలు ఈ జనాల మైండ్ సెట్లు ఏంది, వీళ్ళ కథలేంది, వీళ్ళ కార్యక్రమాలు ఏంది, నాకేం అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒకడికి వాడు నచ్చినట్లు ఉంటుండు, ఒకటి లొంగకుండా బతుండు. అంటే అరే వాడిని గమనితో వాడు బతుండు పోయి వాడు సంపాదించుకొని తింటుండు, వాడిని ఇష్టం వచ్చినట్టు తిరుగుతుండు, వాడి జిందగీ వాడు ఉంటుండు. ఒకరికి నచ్చినట్టు ఎందుకు ఉండాలి, ఒకరికి చేసినట్టు ఎందుకు ఉండాలి, ఒకరికి వంగి ఎందుకు ఉండాలి, అవును కదా. వాడిని నేను మనం తక్లీఫ్ చేస్తుండా, అప్పుడు నువ్వు అన్న వస్తున్నాతో నీతో నాకు తక్లీఫ్ అవుతుందని నీ గుద్ద పలదింగుతాను, గుద్ద పలదింగు కూడా వాడిని. నీ పర్సనల్ లైఫ్లోకి వచ్చి నీకేం తక్లీఫ్ చేయనట్టు, నీకు ఏమి ఇచ్చేయనప్పుడు, వాని ఇష్టం వచ్చినప్పుడు వాడు బతున్నప్పుడు నీకు గుద్దేనే వస్తుంది. కానీ వీళ్ళు ఈగో అట్ అయితే, ఎందుకంటే వీళ్ళు అట్లా ఉండలేకపోతారు, వేరే అట్లా ఉండేసరికి ఇలా ఈగోలు అట్ అయిపోతాయి. అప్పుడు ఎట్లా అంటే నీకు గుద్ద బల్బు ఎక్కువ, నీకు అది ఎక్కువ, నీకు ఇది ఎక్కువ, హెయిట్ చేయడం షురూ చేస్తుంటారు. ఒక జలసీతోనే వచ్చిన హెయిట్ అనమాట. ఏందో అర్థం కాదు నాకు. నువ్వు కూడా ఉండురా, నువ్వు కూడా ఇట్లా తిరుగు, ఇట్లా తిను, ఇట్లా గల్లెగరేసుకొని ఉండు, సంపాదించుకో, నీ గుద్దలు దమ్ముతో నువ్వు ఉండు, నీ పొగుడుతో నువ్వు ఉండు. ఆ చేత కాదు కొడుకులకి, ఊగనే అది ఇదని మాట్లాడతారు. ఏం అర్థం కాదు, ఏమో ప్యూర్ జలసీ. గాయ్స్ ఇప్పుడే అల్ల పోచుకోవడం జరిగింది, అల్ల పోచుకొని రెడీ అయినాను. అండ్ ఎవరు మన రోహితాడు వస్తుండు, మీకు తెలుసో తెలియదు, రోహితాడు ఇప్పుడు మనకి దగ్గర అయిపోయాడు. అంటే లైక్ వాణిలు కూడా ఇక్కడనే ఉంది. సో వాడు మనకి ఇప్పుడు నేబర్ అయిపోయాడు. మన వాళ్ళందరూ ఓల్డ్ సిటీ, నేను వాడేమో ఇక్కడ. అంటే ఇడికెళ్ళి ఒక 2-3 minutes అంతే పక్కకే. సో వాడికి వస్తే ఒక బండిలో పెట్టేసి బండి మీద ఓల్డ్ సిటీ దింగేస్తాను ఇప్పుడు. సో ఆయన చెప్పలేదు కదా ఇప్పుడు, కాకి వరుణ్ చిన్నగాంధీ ఏమంటారు బర్త్డే ఉంది. సో అందుకని చెప్పేసి ఇక పోయి దింగడానికి పోతున్నాం, మనం కేక్ అది చెప్పించి అట్లనే నైట్ డిన్నర్ బయటనే అనమాట. సో అందుకని చెప్పేసి వాడు వస్తుండు, వాడు రాగానే తీసుకొని వెళ్ళిపోదాం. ఇంకో గాయస్ వచ్చిండు పుగ్గాడు, పోతున్నాం. ఇన్ని అడగలు వస్తుంది. బర్త్డే బాయ్, ఏ బిగ్ బూటీ, పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి. వస్తారు రా, ఇంకొస్తారు, ఇంకందరూ వచ్చిన తర్వాత వాడు గట్టిగా దొంగ మాకరాడు దాస్తు ఇక్కడ రారా. రాగానే బెల్ట్ ఇప్పి కూర్చోడు మాకరాడు, ఇప్పుడు బెల్ట్ వేసుకుని పోతుడు దగ్గర దొంగ. చిన్న బాయ్ హ్యాపీ బర్త్డే. ప్లమ్ కేక్ అండి. చిన్న బాయ్ హ్యాపీ బర్త్డే. అరే బంజారా కూడా చిన్న బాయ్. ఏది ఈ కేకా? ఏది? అచ్చా ఈ స్పార్కిలా, ఇదా స్నో బాటిలా? దిలీప్ ఫీల్ అవుతున్నావు, నీ బర్త్డే తీసుకురావాలని ఫీల్ అవుతున్నావురా? ఏది చెప్పినా అన్న చెప్పినా. పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి, నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి. అరే ఏం కదా, నేను వద్దురా చెప్తాడు. అరే ఉండాలి కదా ఏదో ఒక టైం. ఇంకోటి కావాలా? దిలీప్ గారు వచ్చి టేస్తుండే దిలీప్ జీ
చూడు ఎంత బుద్ధిమంతుడు చూడు, మంచిగా క్లీన్ చేస్తాడు కేక్ అంతా. షిట్ మ్యాన్, కొయ్యలే కదా ఇంకా, కొయ్యరా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ వరప్రసాద్, హ్యాపీ బర్త్డే టు యూ. అరే తీరా నాయనా అమ్మా, పోరా ఏ చిట్టు పోరా. అరే ల్యాప్టాప్ ఓడుతురా, అది ముట్ట కూర్చిపోయింది దిలీప్. హ్యాపీ బర్త్డే చిన్న బాయ్. బాయ్ బాయ్ బాయ్. అరే మరి అట్లా పడుతుందిరా బాయ్, ఏం చేయాలి? టీచర్ పై వద్దురా అంటే నా కాడికి వస్తాడు తిరుగుబాడు. ఏం చేయలేదు, పడుకో 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 అంట. కొడతలేరా వేస్తున్నా కాదు. గాయస్ కేక్ కొడుతున్నాయి. గాయస్ కేక్ గాయస్ నాగే కొడతాను. నేనేనా రైట్ తీసుకో కొట్టుకో మిగతా కూడా. అయ్యో పాపం పసివాడా. గుడ్ మార్నింగ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు లేసిన టైం వచ్చేసి 9 అవుతుంది. నైట్ ఎప్పుడు నైట్ 12:30 కాడికి వెళ్ళినాం. 12:30 కాడికి వెళ్తే 1 గంటలకు వచ్చిన. సో మొహం కడుకొని జిమ్కి వెళ్ళిపోయాం. Yeah, let's get it. It's you against the world, better figure out fast who the hell you could trust. If you wanna make it past all the fakes and the lust, better figure out fast. Nah, this ain't what you want, you don't want it that bad. Can you give up all your stuff, pay attention to the facts and forget the media? Figure out your own path, can you figure out love or do you feel wrath? Can you hone that feeling and create an impact? Go get it, if you want it, go get it. Get with it, ain't nobody gon' give it your ticket, gonna take a quick minute, don't quit it. Figure out your own limit, life is a test, the best make progress. Figure out what is next and carve a path, yes. No, they never second guess. Take a chance, no regret. If you wanna take a breath, give your blood and your sweat. When everything just breaks from all of your mistakes, don't let yourself feel down. Don't let yourself just drown. When you've lost everything, are you free to do anything? Only when you've lost everything, are you free to do anything? Only when you've lost everything, are you free to do anything? And then when you lost everything, you lose the chance. And when everything is gone, and you're feeling all alone, don't let life get you down. You could figure it out. And when everything గాయ్స్ పాదెంటికి ఉన్నాం గాయ్స్. ఫ్యాన్ వేసి తీసుకొని వచ్చిన పెట్టుకొని ఇది ఆయన చెడ్డి ప్రాన్ చెడ్డి పూజ ఇంత చేసి అన్ని ఇప్పించి బండి తీసుకొని అన్ని రెడీ అయిపోయిన తర్వాత ఇది బండ్లే పడతలేదు.
ఈ అవుట్డోర్ ఈడ పడుతుందేమో అనుకున్నా, పడతలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ర్యాపిడో బుక్ చేస్తున్నాం. ర్యాపిడో ఆటోలో వేసి నేను కూర్చోబెట్టి అలా మణిబాబు ఒక మంచి వ్యక్తి. నవీన్ గోల్డెన్ బాయ్. ఇంట్లో ఆయనకి కారం పొడి దొరకలేదు. మా అబ్బాయి పెట్టిందిరా ఏమన్నా అంటే అలా మమ్మీ మీద నొక్కుతాడు. డబ్బా నింపింది కారం పొడి, ప్రోటీన్ డబ్బా, 2 కిలో ప్రోటీన్ డబ్బా. అయితే ఇప్పుడు ముచ్చట ఏంటంటే ముగ్గురు కొండరా, ముగ్గురం ఉన్నాము తిననీకి అంటే కొనికే వండుకుంటున్నాం. ఎంత గలీజ్ పూకోటి చూడు. ఇప్పుడే స్నానం అయిపోయింది, బాడీ మొత్తం దిగిపోయింది అంటారు చాలామంది. దిగిపోతుంది మరి, ఎందుకంటే తినలేదు సరిగా, 15-20 తినలేదు. ఇప్పుడు కూడా ఇంకా డైట్ ఇంకా సెట్ అవ్వలేదు. సో ఇవాళ నుంచి సెట్ చేద్దామని చెప్పి వాళ్ళ ఇంట్లోనే వండుకున్నా. ఇప్పుడు మీల్ కథం పట్టి చేస్తాం. అండ్ రేపటి నుండి పకడ్బందీగా ప్లాన్ చేసుకోవాలి. ఏమైపోతుంది అంటే పొద్దున జిమ్కి పోతే నేను ఇవాళ చూసి 2 నోట్ మీల్ ఎప్పుడు వేసుకుని తిన్నా, 4 గంటలకు తిన్నా. 4 గంటలకు ఓట్ మీల్ వేసుకుని తిన్నా. వాడు తింటాడా 4 గంటలకు ఓట్ మీల్, నేను తిన్నా 4 గంటలకు. పొద్దున తినకుండా పొద్దుగాల 4 బనానాలు తిని జిమ్కిపోయినా, వచ్చి 4 గంటలకు తిన్నా ఓట్ మీల్. సో ఈవినింగ్ జిమ్కి పోదామంటేనేమో అది ఏమైపోతుంది అంటే ఇంకా పొద్దుంతే మన పనులు ఉన్నా కూడా వాటిని పోస్ట్పోన్ చేసుకోవాల్సి వస్తుంది. పోస్ట్పోన్ చేసుకుని మాట్లాడేటప్పుడు నాకు ఇట్లా పెట్టుకుందాం. సో పోస్ట్పోన్ చేసుకోవాల్సి వస్తుంది. పోస్ట్పోన్ చేసుకొని ఏమంటారు 6 or 7 జిమ్కి పోయింది అనుకో, ఇంకా ఎక్కడికైనా పోయేది ఉంటే పోస్ట్పోన్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే జిమ్కి పోవాలి అని చెప్పేసి. అదే పొద్దుగాల జిమ్ ఉందనుకో, పొద్దుగాల జిమ్కి వెళ్ళిపోయిన తర్వాత నీ ఇష్టం వచ్చిన కాడికి వెళ్ళిపోవచ్చు. ఇక నాకు ఫోన్ చేశాడు, అటు వదమరా ఇటు వదమరా అంటే ఏడికైనా అడిగి తెంగవచ్చు, పెద్ద ఇబ్బంది ఉండదు. కాకపోతే ఇక దమాగ్ ఖరాబ్ అవుతుంది పోయి. చాలా గుర్తుడదాం. బాడీ బిల్డింగ్ లైఫ్ని ఒక ఫిజిక్ ఒక కరెక్ట్ మెయింటైన్ చేసుకోవాలంటే దానికి తినాలి. అట్లా తినాలి. ఆ లుక్ మెయింటైన్ చేసుకొని రావాలంటే అట్లా తినాలి. సో వర్కౌట్ చేయడం ఈజీ అబ్బా, కానీ అట్లా ఫుడ్ తిని ఆ మీల్స్ ప్రిపేర్ చేసుకొని తిని చేసి దాన్ని మెయింటైన్ చేయడం అదే కుదురుతుంది. సో ఇప్పుడు ఇది ప్రజెంట్ ఫిజిక్. చాలా దిగిపోయినా బాగా పక్కగైనా. తీసుకొస్తా మధ్యలో మళ్ళీ తీసుకొస్తా. ఇప్పుడు 70 ఎంతున్నా, 70.9 ఉన్నా. సో 80 kg వరకు తీసుకోవాలని చెప్పి నా గోల్ ఉండే. అండ్ నా ఏమంటారు ఇల్లు దగ్గరికి రాకముందు దిగముందు బల్కింగ్ స్టార్ట్ చేసి ఉండే. నీకు కూడా తెలుసు, ఇన్స్టాగ్రామ్లో వీడియో చేసిన లీన్ బల్కింగ్ సిరీస్ అని చెప్పేసి. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా లీన్ బల్కింగ్ సిరీస్. తినాలి చేయాలి. ఇప్పుడు మళ్ళీ లీన్ బల్కింగ్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నా. ఇంకా 15 days అయితే మళ్ళీ మన ట్రిప్ ఉంది. ఏది లదాఖ్ ట్రిప్, May 30th. ఇవాళ 15th. ఇంకో 15 రోజులు అయితే మళ్ళీ ట్రిప్ ఉంది. మళ్ళీ పక్ ఏముంటుంది, మ్యాగీలు తిని కూడా బతకాల్సిందే మనం ఇక ట్రిప్కి పోయినామంటే. సుజా ఏమవుతుంది. వావ్, విండో వల్ల ఒక మంచి పని అయింది, ఫోన్ అక్కడ పెట్టుకోవడం. సో బేసికలీ నాది చింపిరిజూట్ అనమాట. చింపిరిజూట్ అని ఎందుకంటాను అంటే పప్పు కారం చేస్తున్నా. చింపిరిజూట్ అని ఎందుకంటున్నా అంటే నాది ఏమంటారు కర్ల్స్, ఇవి మరీ కర్లీ హెయిర్ అని లేవు, మరి అట్లా కూడా స్ట్రైట్ హెయిర్ అని చెప్పి స్ట్రైట్ హెయిర్ అని కూడా అనలేము. ఇట్లా జర గుంగురు చింపిరిజూట్ లాగా ఉంటుంది అనమాట. మరీ కర్ల్స్ అనేవి మరీ రింగులు ఉన్నా కూడా కర్లీ హెయిర్ అనవచ్చు. కాకపోతే ఇది మరీ స్ట్రైట్ ఉండదు, మరీ కర్లీ ఉండదు కాబట్టి చింపిరిగాయ. సో పప్పు కారం చేస్తున్నాం. పప్పు కారం చేసుకొని అన్నం పెట్టుకొని తినేస్తాం. ఏం చేయలేదు ఇప్పటిదాకా. ఏం చేసినట్టు ఏం చేయలేదు, వద్దనే 4 గంటలకి తిన్నా కదా అని చెప్పేసి అది కొంచెం టైట్ ఉండే. ఇక వద్దనే కూర్చొని ఫోన్ ఎత్తుకుంటూ కూర్చుని స్నానం చేద్దామని చెప్పేసి పెట్టుకుని ఎంత దోగంటే నంగా కూర్చున్నారా, స్నానం బాత్రూమ్ పోదామనుకున్నా, బట్లిపిన కూర్చున్నా, అటనే కూర్చున్నా 2 గంటలు అట్లా కూర్చున్నా స్నానం చెప్పడం. సో ఫోన్ ఎత్తుకుంటా వెళ్ళకుండా కూర్చొని ఇక పోదారా ఇక దాని చేద్దామని చెప్పేసి లాస్ట్ ఇప్పుడు స్నానం చేసి వెయిట్ వచ్చిన బయటికి. ఇప్పుడు తినాలి ఇక, అది ముచ్చట. ఏమో ఎట్లుంటుందో అంటే లైక్ షిఫ్ట్ అయినాక ఏమో ఎట్లుంటుందో, కొత్త ఇంట్లో నిద్ర పడుతుందా, అమ్మ అంత పెళ్లి ఇంట్లో ఒక్క ఉండగలుగుతానా, ఏమవుతుందో అనుకున్నా. కాకపోతే అసలు ఫాగే వాళ్ళ తెలుసా, ఫస్ట్ డేనే వచ్చిన నిమ్మలంగా ఉన్నా, ఎలాంటి ఏం డిస్టర్బెన్స్ లేకుండా నిమ్మలంగా ఉన్నా, అస్సలు ఫరకే అనిపించలేదు. ఓకే ఆల్ రైట్ అనుకున్నా. వాటర్ ప్యూరిఫైయర్
నేనొక ప్రేమ పిపాసిని. నేను చూడమంటుంది తీసుకొచ్చిన పిచ్చిలకి మళ్ళీ తిండి అట్లుంటుంది బ్రో మనతోని. మతి మరుపు పోలం మనం ఏం చేస్తున్నావు ఏం కదా మనకే అర్థం కాదు. ఒకను అంటే పిచ్చోని అయిపోతాం మనం. కూర్చొని తిందాము అన్నము, దెంగి తిని పెడదాము దండము. తిందాం గాయస్. సో గాయస్ టైం వచ్చేసి ఇప్పుడు ఎంత అవుతుంది, ఒక్క నిమిషం, 1:32 నైట్ 1:32 అవుతుంది. మన NGB Fit Club యాప్ ఉంది కదా, సో దానికి సంబంధించిన కోర్స్ ఫౌండేషన్ ప్లాన్ అనమాట. నెక్స్ట్ రాబోతుంది ఫౌండేషన్ ప్లాన్. సో అది బిగినర్స్ అండ్ ఇంటర్మీడియట్ కోసం. అండ్ అది మన మైండ్ మజిల్ కనెక్షన్ ఇంప్రూవ్ చేసుకొని ఒక మంచి మజిల్ మాస్ అండ్ స్ట్రెంగ్త్ ఎట్లా బిల్డ్ చేసుకోవాలి అనేది ఒక ఫౌండేషన్. ఓకే, బాడీకి మంచి ఫౌండేషన్ ఎట్లా బిల్డ్ చేయాలి ఇంకా అనే దానిపైన ఉంటుంది ఒక ప్రోగ్రామ్, ఇంకా 2 weeks ప్రోగ్రామ్ అది. సో అది రేపు ఎల్లుండి వరకు లాంచ్ చేస్తాను అనమాట. ఇప్పుడు వర్కౌట్ వీడియోస్ అన్నీ రెడీ అయిపోయినాయి అండ్ ఎక్స్ప్లెనేషన్ ఉంది దాంట్లో. ప్రోగ్రామ్ దాంట్లో మనం యూజ్ చేసిన మెథడ్ ఏదైతే ఉందో ఆ మెథడ్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. సో నార్మల్ కూర్చొని వీడియోస్ మాట్లాడి రికార్డ్ చేసి వీడియోస్ ఉన్నాయి. అవి నేను రేపు రికార్డ్ చేసి రేపు వరకు అది ఫినిష్ చేసి సో ఎల్లుండి రోజు ఎల్లుండి లాంచ్ చేయడానికి ట్రై చేస్తాను. సో నేను నా యాప్ లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆండ్రాయిడ్ అండ్ iOS పోయి డౌన్లోడ్ చేసుకోండి, ప్రోగ్రామ్స్ చెక్అవుట్ చేయండి. మీకు మీ లెవెల్కి తగ్గట్టు మీ దాని తగ్గట్టు మీరు కోర్సెస్ కొనుక్కోవచ్చు. అండ్ ప్రీవియస్లో ఒక ఏమంటారు మాస్టర్ ద బాడీ వెయిట్ అని చెప్పేసి ఒక కోర్సు లాంచ్ చేశాను అనమాట. పుల్అప్స్ పుషప్స్ ఎట్లా అన్లాక్ చేయాలి అండ్ వాటిని ఎట్లా మాస్టర్ చేయాలి, వాటిలో రెప్యుటేషన్స్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పి ఒక మెథడ్ దాంట్లో ప్రోగ్రామింగ్ ఇచ్చి అది నేను లాంచ్ చేశాను అనమాట. ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఒకవేళ చేసుకొని వాళ్ళు ఉంటే వెళ్ళి చెక్అవుట్ చేయండి అండ్ మీకు కావాలనుకుంటే తీసుకోండి. అండ్ ఎవ్రీ కోర్స్కి ఒక ఓవర్వ్యూ వీడియో ఉంటుంది. ఓకే, ఆ కోర్స్ సంబంధించిన ఆ కోర్స్లో ఏమేమి రాబోతున్నాయి, ఏమేమి మీకు ఉండబోతున్నాయి అని చెప్పేసి ఒక ఓవర్వ్యూ వీడియో ఉంటుంది. ఆ వీడియోలు మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఆ కోర్సులో ఏముంటుంది ఏం కదా అని చెప్పి. సో దట్ మీరు తీసుకోవాలన్నా వద్దా అనేది మీకు తెలుస్తుంది. సో మీరు తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇది స్పెషల్లీ మనం పూర్ పీపుల్ని అండ్ స్టూడెంట్స్ని వీళ్ళని టార్గెట్ చేసి చేస్తుందన్నమాట. సో అందుకని చెప్పేసి దీంట్లో పెద్దగా కాస్ట్లీ ఏం పెట్టలేదు మనం. నాది మాస్టర్ ద బాడీ వెయిట్ కోర్సు 199 రూపీస్ పెట్టినాను. అండ్ ఇప్పుడు ఇది చూస్తాను, ఇది కూడా ఇంకా చాలా తక్కువ పెడతాను. అండ్ ఫర్దర్గా ఏం కోర్సులు వచ్చినా కూడా అది 500,000 అంతే తప్ప అంతకంటే ఎక్కువ ఉండవు. అండ్ ఇది 500 లోపలనే పెడతాను ఈ కోర్సు కూడా. సో మెయిన్లీ మన స్టూడెంట్స్ని పూర్ పీపుల్ని వీళ్ళని టార్గెట్ చేయడం అనమాట. వీళ్ళు పర్సనల్ ట్రైనింగ్లు అఫోర్డ్ చేయలేరు. ఇప్పుడు పర్సనల్ ట్రైనింగ్ ఇప్పుడు నేను నార్మల్గా నా క్లయింట్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు నేను కూడా పర్సనల్ ట్రైనింగ్ ఇస్తున్నా. సో వాళ్ళకి ఎట్లా ఇప్పుడు నేను 3 monthsకి 15,000 ఛార్జ్ చేస్తాను, 10,000 to 15,000 ఛార్జ్ చేస్తాను. సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ఏమంటారు వీళ్ళు అంత అఫోర్డ్ చేయలేరు కాబట్టి వీళ్ళకి తక్కువలు అంటే తక్కువలు, చాలా తక్కువలు. అండ్ ఇది 1 time పర్చేస్. ఒక్కసారి కొంటే ఇది లైఫ్ టైం మీ దగ్గర ఉంటుంది కోర్స్. సో ఇది 1 time పర్చేస్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి అనమాట. మొత్తం ఎవ్రీథింగ్ అన్ని ఎట్లా వర్కౌట్స్ ఏం చేయాలి ఇంకా కంప్లీట్గా రికార్డ్ చేసి ఉంటుంది అనమాట. సో అది ముచ్చట. వెళ్ళి చెక్అవుట్ చేయండి, కావాలనుకుంటే తీసుకోండి.